హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఎస్బీఓ జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. నిన్న శంకర్ సారు నోటీస్ ఎస్బీఓ టెలిగ్రామ్ నోటీస్ బోర్డులో ఒక ఆడియో అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి డీటెయిల్స్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఎస్బీఓ మనకి త్వరలోనే రీలాంచ్ కాబోతుంది అనమాట. అంటే ఆల్రెడీ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏంటంటే 14వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మనకి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అందుకని ఈరోజు ఏంటంటే 19వ తారీఖు కాబట్టి వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఒక లెటర్ అనేది పంపించడం జరిగింది. ఆల్రెడీ 1 to 2 డేస్లో మనకి ఏంటంటే ఎస్బీఓ అనేది రీలాంచ్ కావడం జరుగుతుంది అనమాట. ఈలోగా చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఎస్బీఓలో జాయిన్ అయ్యి ఆల్రెడీ వర్క్ చేసుకున్న పాత పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయవలసిన వర్క్ ఏంటంటే పోయిన వారం ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఆ టాస్క్ ఏంటంటే ఎస్బీఓ జాబ్స్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేనేంటంటే ఎన్ని రోజులైనా వెయిట్ చేయగలను, అలాగే అప్లయన్స్ని కానీ లేదా డౌన్లైన్స్ని కానీ నేను ప్రతిదీ కూడా నేను డౌట్స్ అడిగి వాళ్ళని డిస్టర్బ్ చేయను అని వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళన్న కండిషన్ ఎస్బీఓ జాబ్స్ పెట్టిన కండిషన్స్ అన్నిటికీ కూడా నేను ఒప్పుకుంటున్నాను అనుకునే వాళ్ళు యాక్సెప్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవడం. నాకు ఈ ఎస్బీఓ జాబ్స్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, ఓకేనా. నేను పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది నాకు రిటర్న్ పే చేసేయండి, నేను ఎస్బీఓ జాబ్లో వర్క్ చేయడానికి ఇక మీదట నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు రిజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోమని ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా. అది చేసే క్రమంలో ఏంటంటే చాలామంది ఏంటంటే కొంచెం చిన్న చిన్న మిస్టేక్లు అనేవి చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఆల్మోస్ట్ అన్నీ కూడా యాక్సెప్ట్ బాక్స్లో టిక్ కొట్టేసి లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే యాక్టివేషన్ ఆప్షన్ క్లిక్ చేయబోయి బై మిస్టేక్ ఏంటంటే రిజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయడం అనేది కొంతమంది బై మిస్టేక్ చేయడం జరిగిందనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఐడి అనేది ఏంటంటే బ్లాక్లో చూపిస్తుంది అనమాట, అంటే ఐడి సస్పెండ్లో చూపిస్తుంది అనమాట చాలామందికి. అది ఒకటి. తర్వాత ఏంటంటే కొంతమంది ఏంటంటే తెలియకుండానే అదేంటంటే అక్కడ ఎలాంటి కండిషన్స్ ఇచ్చారు ఏంటి అనేది తెలియకుండానే చదవకుండానే వాళ్ళు ఏంటంటే అక్కడ రిజర్వ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయడం జరిగింది. రిజల్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మ్యాటర్ ఏంటనేది తెలుసుకున్నట్టయితే ఇక్కడ మామూలుగా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాక్టివ్ ఆప్షన్ క్లిక్ చేయాలి, వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రిజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలన్న విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారనమాట. అయ్యో నాకు తెలియకుండానే నేను ఏంటంటే రిజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకునేసాను సార్ అని చెప్పి మెసేజ్లు పెట్టడం అలాగే కాల్స్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఈ 2 మిస్టేక్లు చేసిన వాళ్ళకి అంటే తెలియకుండా యాక్సెప్ట్ క్లిక్ చేయబోయి రిజెక్ట్ క్లిక్ చేసిన వాళ్ళకి కావచ్చు, లేదంటే మొత్తం ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది, అయినా ఏంటంటే చేద్దాం అనుకుని ఇంట్రెస్ట్ ఉండి నేను వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే ఏంటంటే తెలియకుండా నేను ఆ ప్రాసెస్ అది రిజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేశాను అనుకున్న వాళ్ళు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. అదే నా ఐడి ఓపెన్ కావట్లేదు, ఓపెన్ చేసి చూసుకున్నా కూడా సస్పెండ్ అని వస్తుంది ఐడి అనుకున్న వాళ్ళు కూడా ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈరోజు మార్నింగ్ అనమాట, అంటే 19వ తారీఖు మార్నింగ్ లోపల మళ్ళీ మనకి ఏంటంటే ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నోటీస్ బోర్డులో. ఎవరికైతే మామూలుగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆల్రెడీ నేను యాక్టివ్ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నాను, కాకపోతే నా ఐడి ఏంటంటే సస్పెండ్లో ఉంది, ఓపెన్ కావట్లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నోటీస్ బోర్డుని ఫాలో అవ్వండి. ఈరోజు మార్నింగ్ ఏంటంటే మనకి మళ్ళీ శంకర్ సార్ అనేది అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది చూసిన తర్వాత ఆ అప్డేట్ ఏంటి అనేది తెలుసుకునేసి అదేవిధంగా మీరు ఫాలో అయ్యారంటే మీ ఐడి అనేది మళ్ళీ తిరిగి రీబ్యాక్ వస్తుంది అనమాట. ఐడి అనేది మళ్ళీ మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఆ విధంగా చేసుకున్నట్టయితే ఎవరైతే ఈ అందరూ చేయవలసిన అవసరం లేదు, ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి నా ఐడి బ్లాక్ అయిపోయింది ఓపెన్ కావట్లేదు అనుకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కంపల్సరీగా నోటీస్ బోర్డులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇస్తున్నారనేది తెలుసుకునేసి ఆ విధంగా మీరు ప్రాసెస్ చేస్తారంటే మీ ఐడి అనేది మళ్ళీ మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా వర్క్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇది మీరేంటంటే మీకు ఆల్మోస్ట్ రేపు ఎల్లుండిలో మనకి ఏంటంటే రీలాంచ్ అనేది కావడం జరుగుతుంది అనమాట. ఈలోగానే మీరు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మీకు ఏంటంటే మళ్ళీ ఐడి ఓపెన్ చేసుకోవాలంటే మాత్రం మీకు చాలా
టైం పడుతుందన్నమాట. మినిమం ఒక 1 మంత్ టైం అనేది పడుతుందన్నమాట. దాని గురించి ఏంటంటే ఈ వీడియో చూడగానే మీకు ఒకవేళ మీకు అలాంటి ప్రాబ్లం ఉన్నట్టయితే ఆ విధంగా మీరు ఫాలో చేసుకునేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేయండి. ఓకేనా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మన ఎస్బీఓ జాబ్స్లో ఎప్పుడు కూడా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే మాత్రం ఆ ప్రాబ్లం తగ్గట్టుగా సొల్యూషన్ అనేది మనకి ఎస్బీఓ జాబ్ సైడ్ నుంచి మాత్రం 100% మనకు వస్తుందన్నమాట. దాని గురించి ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే ఏం లేదు. వేరే అయిపోవాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ఎస్బీఓ జాబ్స్ అనేది ఏంటంటే ప్రజల్ని ఎలాంటి హాని లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రజల్లోకి తోసేయకుండా చేసుకునే బాధ్యత అనేది ఎస్బీఓ సైడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా 100% ఉంటుందన్నమాట. దాని గురించి ఈ విషయంలో కంగారు పడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ చేసే పద్ధతి అనేది మనకి ఎస్బీఓ వాళ్ళు మనకు అందిస్తారనమాట. ఓకేనా. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఐడి సస్పెండ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఈ నోటీస్ బోర్డుని ఫాలో అవుతుండండి. ఈరోజు మినిమం మనకి ఆఫ్టర్నూన్లోగానే మనకి ఏంటంటే ఈ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళకి ఈ ప్రాబ్లంతో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ చెప్పినట్టుగా కరెక్ట్గా ప్రాసెస్ మీరు ఫాలో అయినట్టయితే మళ్ళీ మీ ఐడి అనేది మళ్ళీ ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అవుతుంది. తర్వాత రేపు ఎల్లుండి రీలాంచ్ కాగానే మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కొత్త వాళ్ళకి ఏంటంటే కొత్త వాళ్ళు ఇంకా న్యూ జాయినింగ్ అనేది ఇంకా కొంచెం మనకి ఇది ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనకు క్లియర్గా శంకర్ సార్ మనకి అప్డేట్ ఇస్తారు. ఆ విధంగా మనం ఏంటంటే దాన్ని ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ తిరిగి మీకు అందిస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఎస్బీఓ జాబ్స్లో ఉన్న మీ టీం మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సపోజ్ వాళ్ళు ఐడియా సస్పెండ్ అయ్యే వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటే ఈ వీడియో చూడగానే వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.